హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఉగాది పండుగ అయిపోతుంది కదండి. ఆ మరుసటి రోజు అయితే మా ఏరియాలో మా సాంప్రదాయం ప్రకారం, మా ఆచారాల ప్రకారం నాన్ వెజ్ అయితే వండుతాము. కొన్ని చోట్లయితే అలా చేయరంట, కాకపోతే మేమైతే చేస్తాం. ఉగాది పండుగ రోజు కదండి, మరుసటి రోజు వరస్తడుగు అనేసి రంగులు కొట్టుకోవడం, మామ బామర్దులు నాన్ వెజ్ వండడం, ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి మంచి మర్యాదలు చేయడం, అట్లయితే మా ఆచారము. కాకపోతే నిన్న సోమవారం వచ్చేసింది కాబట్టి మేము నాన్ వెజ్ తినము. ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజంతా ధామ్ధూమ్గా నాన్ వెజ్ అయితే వండుకొని తింటాము. అందులో భాగంగా పొద్దున్న మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కట్టెల పొయ్యి మీద అయితే మటన్ బిర్యానీ వండుతున్నానండి. నాతో పాటు మీరు వచ్చేయండి, చూసేద్దరు. కానీ బిర్యానీకి కావాల్సిన పదార్థములన్నీ ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను. మటన్ అండి, 1 కిలో లేత మటను, 1 కిలో రైస్, 1 కిలో మటన్కి 1 కిలో రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అల్లం తెల్లగడ్డ పేస్టు, టమోటాలు, కస్తూరి మేతి. ఇందులో అయితే ఇక్కడైతే ఉప్పు ఉందండి, గడ్డ పెరుగు, కారం, పసుపు, కాస్త ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కాస్త గరం మసాలా, కాస్త మటన్ మసాలా కూడా. ఇవి మాత్రం అయితే ఇందులో కావాలన్నమాట, బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే మనం పెట్టుకున్న పాత్ర అయితే వేడైంది. ఆయిల్ అయితే వేసుకుందాము. కొంచెం ఎక్కువ వేసుకుందామండి. నెయ్యి ఉంటే బాగుంటుంది. నెయ్యి ఈ పండగకి అయితే నెయ్యి మిస్ అయిపోతుంది. మా డైరీ నుంచి ఎత్తుకురమ్మంటే మిల్క్ వ్యాన్ డ్రైవర్ అయితే తీసుకురాలేదు. ఈ పండగంతా నెయ్యి లేకుండానే చేసేస్తే నేను. ఆయిల్ అయితే వేడి కానీ మసాలా స్పైసెస్ ఆయిల్ అయితే వేడైందండి. బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుందాము. స్టార్ పువ్వ, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అన్నీను వేసి మంచి రంగు వచ్చి మంచి వాసన అయితే గుమాయిస్తుంది. అప్పటి వరకు అయితే వేపుకుందాం. అదైతే ఎక్కువ టైం ఏం పట్టదండి. బాగా ఆయిల్ వేడైంది కాబట్టి తొందరగానే చూడండి మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడైతే మా భాషలో ఎర్రగడ్డలు మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ మాత్రం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఆనియన్స్, పుదీనానే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది బిర్యానీకి. ఆనియన్స్ మనం వేపుకునే విధానం, అలాగే పుదీనా వేగని బాగా. ఆనియన్స్ అయితే 70% అయితే వేగిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి సపరేట్గా వేసుకుంటే మాత్రం మొహం మీద వచ్చి పడతాయి కాబట్టి ఆనియన్స్తో వేసి కాసేపు మూత పెట్టుకుంటే అది ఏదైనా ఈత కొట్టాలన్నా, లాంగ్ జంప్లు, హై జంప్లు చేయాలన్నా ఆ మూత లోపలే చేస్తాయి. జాగ్రత్తగా అంతే, కట్ చేయకుండా పచ్చిమిర్చి చేసేటప్పుడైతే జాగ్రత్తగా మూత అయితే పెట్టుకోవాలి. ఇలాగే 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము. ఇప్పుడు మూత అయితే తీసి కస్తూరి మేతి అండి బాగా నలుపుకొని అయితే వేసుకుందాం. వేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్ట్ మంచిగా 2 స్పూన్స్ అయితే వేసుకుందాం. వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఆయిల్లో వేపుకుందాం. ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయి ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. మనం మటన్ అయితే వేసుకుందాం. కిలో మటన్, లేత మటన్ వేసుకుని అయితే బాగా కలుపుకుందాం. ఈ మసాలాలంతా బాగా పట్టేలాగా. కలుపుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకునేతాము. పెరుగు ముందే వేసుకోవాలండి, నేను మర్చిపోయి వేసుకుంటున్నా. మధ్యలో గ్యాప్ తీసుకొని అయితే వేస్తున్నాను. పెరుగు ఎందుకంటే అడుగు పట్టకుండా ముక్క సాఫ్ట్గా ఉంటుంది, అందుకోసం అన్నమాట. పెరుగు వేసుకొని పెరుగు పైన టమోటా కూడా వేసేసుకుందాం.
దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదండి. అంతా కలిసేలాగా అయితే బాగా కలిపి మూత పెట్టి బాగా ఓ 10 నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాము. లేత మటనే కాకపోయినా బిర్యానీకి ఎక్కువ ఉడికిచ్చే, మనం రైస్ వేసినాక ఎక్కువ టైం ఉడకదు కాబట్టి మనం నీళ్ళు పోసుకోకముందే ఇలా బాగా అయితే ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి ఓ 10 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందామండి, ముక్క మెత్తపడే వరకు. ఇప్పుడు 10 మినిట్స్ అయితే అయిపోయిందండి, ఇంకా పైన అయింది. మూత అయితే తీసి చూద్దాం. 10 మినిట్స్ వరకు కలుపుకోలేదండి. చూడండి, మటన్లో ఉన్న ఆయిల్ వాటర్ అంతా అయితే రిలీజ్ అయింది. ముక్క మెత్తబడిందా లేదా అనేసి అయితే చూద్దాము. మెత్తబడిన తర్వాతే మసాలా అయితే వేసుకోవాలి, లేదండి ఇంకా కాసేపు ఉడకనిచ్చుకుందాం. కుక్కర్లో మటన్ ఉడికించుకునేస్తే బాగుంటుంది, ఆ వాటర్ కూడా ఇందులోకే పోసుకొని. లేదు పూర్తిగా కట్టెల పొయ్యి మీదే చేయాలి, అదొక టేస్ట్ చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేస్తే అనేసి అయితే నేను కాస్త లేట్ అయినా పర్వాలేదు ఇలాగే చేసుకుందాం అనేసి అయితే పెట్టాను. ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకని. ఇప్పుడు ఇంకా 10 మినిట్స్ అయితే అయిపోయింది. మటన్ కూడా బాగా ఉడికింది, మటన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి. ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాం. పసుపు, కొంతమంది పసుపు ధనియాల పొడి వేసుకోరండి బిర్యానీకి, నేనైతే వేసుకుంటాను. ధనియాల పొడిలో మేము మసాలా కర్రీస్కే వేసుకొచ్చుకుంటాం సపరేట్గా పొడి, అది వేసుకుంటాము. మళ్ళీ సాంబార్కి చేస్తాం చూడు, ఆ ధనియాల పొడి అయితే వేయను. కొంతమంది ధనియాల పొడి వేయరు అనేసి అయితే కామెంట్ చేసిండ్రి. మేము దానికి సపరేట్గా తయారు చేసుకుంటాం కాబట్టి వేస్తాము. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పసుపు అనేది అన్ని కర్రీస్కి వేసుకోవచ్చు, నేనైతే వేస్తాను, కొందరు వేయరు ఎందుకు. మటన్ కాబట్టి మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 పెద్ద టేబుల్ స్పూన్. కారం అయితే వేసుకోవట్లేదండి, ఎందుకంటే మనం వేసుకున్నాం కాబట్టి మిరపకాయలు, ఇంక ఈ పొడుల్లో అంతా కూడా కారం ఉంటుంది కాబట్టి వేసుకోలేదు. వేసుకొని కూడా వేసుకొని ఈ మసాలాలు కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకొని నీళ్ళైతే పోసుకుందాం. ఇప్పుడు చూడండి మటన్ ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిందో. దగ్గరగా రానన్నా, దగ్గరగా చూపించు. చూడండి, ఇప్పుడైతే మనం నీళ్ళైతే పోసుకుందాము. ఈ పాత్రతో 1 పాత్ర రైస్ అయితే తీసుకున్నానండి. 1 కిలో మటన్కి 2 పాత్రల నీళ్ళు అయితే ఇవన్నమాట. కొన్ని అయితే మిగిలిచ్చేస్తాను నేను, ఎందుకంటే బియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను 1 అవర్ ముందే కాబట్టి ఎక్కువ నీళ్ళు అయితే పట్టవని కాసినైతే మిగిలిచ్చేసాను. ఇప్పుడు మూత అయితే పెట్టి ఎసరు బాగా కాగే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందామండి. బాగా ఉడుకుతుంది, మటన్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడైతే రైస్ వేసుకుందామండి. కడిగి నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుందాం. రైస్ అయితే వేసేసాను. బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు మూత అయితే తీసుకుందామండి. నేను మధ్యలో ఒకసారి కలుపుకొని సన్నటి మంట మీద అయితే పెడితే అది వీడియో తీయలేదు. ఎక్కువ మంట పెడితే అడుగు పట్టిపోతుంది కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకొని నిప్పులైతే వేసుకుందాం. నిప్పులు అవసరం లేదు, నిప్పులు కూడా అవసరం లేదండి, నిప్పుల మీదే
అలాగే ఓ 5 మినిట్స్ 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు మన మటన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మూత అయితే తీసుకుందాం. వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అండి. ఇంకైతే దించేతాము. మటన్ బిర్యానీ రెడీ. మా అమ్మాయి మా అబ్బాయి అయితే టేస్ట్ చెప్తారబ్బా, టేస్ట్ చెప్తారు ఎట్లుంది ఏమీని. తినండి తినండి. దాంతోపాటు నల్లి ఎలా ఉంది, వాడేవుడు కాదురా వాడే వీడు. ఎలా ఉంది కామెంట్, ఎట్లుంది? సూపర్. వావ్ సూపర్. ఎట్లుంది చెప్పు. సబ్స్క్రైబ్, లైక్, షేర్. సూపర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మటన్ బిర్యానీ మీరు తినాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇంటికి రండి. అదన్నమాట విషయం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఉంటానండి. బాయ్.